పచ్చని పల్లెల్లో మద్యం మహమ్మారి చిచ్చు పెడుతోంది. విచ్చలవిడిగా వెలుస్తోన్న బెల్టు షాపులతో కాపురాలు కూలిపోతున్నాయి. గ్రామాల్లో గొడవలు, ఘర్షణలు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. విసిగి వేసారిన మహిళలు బెల్టు షాపులు వద్దంటూ రోడ్డెక్కుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా తూర్పు పల్లెపాలెం నారిమణులు బెల్టు షాపులకు వ్యతిరేకంగా గళమెత్తారు. జనావాసాల మధ్య నుంచి మద్యం భూతాన్ని తరిమికొట్టాలని నినదించారు. నెల్లూరు జిల్లా కోవూరులోని తూర్పు పల్లెపాలెంలో బెల్ట్ షాపులు మూసేయాలంటూ మహిళలు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నివాసాల మధ్య బెల్ట్ షాపులు ఉండటం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. బెల్ట్ షాపు వద్ద రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కోవూరు ఎక్సైజ్ ఆఫీసులో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. స్కూల్, దేవాలయాలనే సంబంధం లేకుండా ప్రతి చోట బెల్ట్ షాపులను ఏర్పాటు చేస్తున్నారని మహిళలు తెలిపారు. ఈ షాపులు అనేక గొడవలకు కారణమవుతున్నాయని చెప్పారు. ప్రశ్నిస్తే బెల్ట్ షాప్ నిర్వాహకులు దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం, మర్రిపాడు ప్రాంతాల్లో కూడా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. స్థానిక టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఈ షాపులు కొనసాగుతున్నాయి. పాటూరు రోడ్లో సెంట్రల్ గుడి పక్కన బెల్ట్ షాప్ పెట్టి వాళ్ళు ఎప్పుడు లేస్తప్పుడు ఇస్తూ ఉన్నారు సార్ మగవాళ్ళకి. సాయంకాలం దాకా 10 గంటల దాకా నిద్రపోయి మళ్ళీ 10 తాగేసి వచ్చేది గందరగోళం చేస్తూ ఉన్నారు సార్. రోడ్లను మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నారు. ఏం చేస్తారు చేసుకోబోండి, మేము 50,000 కట్టాము, మేము నెలకు 5,000 కడుతున్నాము, ఏం చేస్తారు చేసుకోబోండి అంటుంది సార్ ఆమె. వాళ్ళ ఇల్లు తెలియక పక్కన వాళ్ళ ఇంటికి కూడా తడుపులు తట్టి అడుగుతున్నారు సార్, మంది ఇక్కడ అమ్ముతున్నారని. ఎక్సైజ్ అధికారులు కూడా నెలవారీ మామూళ్లు తీసుకుని బెల్ట్ షాపుల నిర్వాహకులను చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని గ్రామాల్లో బెల్ట్ షాప్ పెట్టుకునేందుకు వేలం పాటలు జరుగుతున్నాయి. మరికొన్ని గ్రామాల్లో అధికారులకు, వైన్ షాప్ నిర్వాహకులకు నెలకు 40 నుంచి 50,000 డబ్బు ముట్టజెప్పి షాపులు తెరుస్తున్నారు. గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణాన్ని బెల్ట్ షాపులు పాడు చేస్తున్నాయని మహిళలు మండిపడుతున్నారు. ఆపమంటే ఆపటంలే, నేను 50,000 కట్టేసి ఉన్నాను, నేను ఆపను, మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేను అమ్మేదే, మీరేమైనా చేసుకోండి, ఎక్కడికన్నా పోండి, ఎక్కడైనా తెలుపుకోండి అని అంటాం సార్. మనకు ఆంజనేయ స్వామి గుడి దగ్గరేను, మేము మంగళవారం శనివారం భజన చేస్తాం. ఆడ పావాలన్నా రావాలన్నా భయంగా ఉంది ఆడపిల్లకాయలకి. ఇవేమంటే 10 గంటల దాకా అమ్ముకొని ఇంటికి వస్తే ఒకరిళ్ళు ఒకరికి తెలియక మా ఏరే వాళ్ళు తలుపులు దాడుతున్నారు సార్. మా వాళ్ళు బ్యాందీకి వచ్చా మాకు బెల్ట్ ఉండకూడదు, మాకు బ్యాందీ అమ్మనే గుడుదు. మా సెంటర్లో మాత్రం పిల్లకాయలకి, పెద్దవాళ్ళకి అదే పని అయిపోతుంది. వాళ్ళు ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఎన్ని కాపురాలు అల్లాడుతూ ఉండరు. తమ గ్రామంలో ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను తొలగించాలని మహిళలు ఆందోళనలు చేస్తున్నా అధికారులను వేడుకుంటున్నా వారు పట్టించుకోవడం లేదు. దీంతో విసిగి వేసారిన మహిళలు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు.